ఒక బోధకుడు ఎవరు మనసును జయిస్తారో వారు లోకాన్ని జయిస్తారని తన శిష్యులకు చెప్తున్నాడు. ఒక శిష్యుడు లేచి, బోధకుడా, మనసు జయించడం అంటే ఏమిటి అని అడిగాడు. ఆ బోధకుడు శిష్యుడిని ఇంకా ముగ్గురిని పిలిచి, ఇప్పుడు టైం 11 అయింది, ఈరోజు సాయంత్రం 6 వరకు మీ నలుగురి నోట్లో నుండి ఒక మాట కూడా రాకూడదు, పలకకూడదు అని చెప్పారు. రాకూడదు అని మీ మనసులో అనుకోండి, వచ్చిందంటే మీ మనసు మీ కంట్రోల్లో లేనట్లే అన్నాడు. ఓహో, ఇంతేనా అని వారు నలుగురు మౌనంగా కూర్చున్నారు. సాయంత్రం అయింది. 6 గంటలకు గురువు గారు పెట్టిన మౌనం అనే పరీక్ష ముగుస్తుంది. 6 అవటానికి 5 నిమిషాలే ఉంది. వారిలో ఒకడు చెప్తున్నాడు, అబ్బా 5 నిమిషాలే ఉంది అన్నాడు. ఇంకొకరు చెప్తున్నారు, ఇంకా 5 నిమిషాలు ఉంది, ఎందుకురా మాట్లాడావు అన్నాడు. మూడో వ్యక్తి చెప్తున్నాడు, వాడు మాట్లాడితే నీవు ఎందుకు మాట్లాడావు అన్నాడు. నాలుగో వాడు, అబ్బా నేను మాత్రమే మాట్లాడలేదు అన్నాడట. వారి నలుగురు యొక్క మనసు వారి కంట్రోల్ లేదు. ఈ మనసును మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది సామెతలు 4:23లో, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని కృప మీకు అందరికీ తోడైనదిగా.